ఫైనల్గా భారత్ ఈలాన్ మస్క్ బ్రెయిన్లో ఒక చిప్పు పెట్టిందా? ఇదే ఇవాళ ప్రశ్న. అంటే నువ్వు ఇండియాకి రారా, బుద్ధిగా వ్యాపారం చేసుకో, నీ లాభాలు నువ్వు చూసుకో, సో ఇది చేయడం వలన మాకు బెనిఫిటే నీకు బెనిఫిటే, సరేనా అంటే అలాగేనండి, తప్పకుండా నేను ఇండియాకు వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాను అని చెప్పి ఈలాన్ మస్క్కి సంబంధించిన ఉన్నత అధికారులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సో భారతదేశానికి సంబంధించిన అధికారులతో వీళ్ళు బేరసారాలు అనేవి మొదలుపెట్టారు. అదే ఇంతకు ముందు చూశారనుకోండి, మేము ముందు ఇండియాకు వస్తాము, వ్యాపారం చేస్తాము, భారతీయులు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది గమనిస్తాము, తరువాత మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు చెప్పండి అని చెప్పి ఈలాన్ మస్క్ మాట్లాడాడు. సో ఇండియా వైపు నుంచి ఏంటంటే ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్. నువ్వు ఎవరైనా కానీ, నువ్వు మెర్సిడీస్ బెంజ్ అను, BMW అను, అలాగే టెస్లా అను, నువ్వు ఎవరైనా కానీ మా దేశంలో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టాము, దానికి తగ్గట్టుగానే అందరూ కూడా ప్రవర్తించాలి అంటే కుదరదండి, మీ రూల్స్ నాకు పని చెయ్యదు. నేను ఈలాన్ మస్క్ని, టెస్లా అనబడే ద గ్రేటెస్ట్ కార్ను తయారు చేసిన ఒక అధినేతను, ఆఫ్టర్ ఆల్ ఇండియా చెప్తే నేను వినాలా అని చెప్పి ఇవాళ వరకు ఆ పంతంతోనే ఉన్నాడు. సో నిన్నటికి నిన్న ఏమిటి అంటే ఇవన్నీ కూడా మారిపోయాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే మీకు నితిన్ గడ్కరీ గారు చాలా క్లియర్గా చెప్పారు. నువ్వు ఇండియాలోకి వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టావనుకో, నీకు కావలసిన సబ్సిడీ ఇస్తాము, డిస్కౌంట్స్ ఇస్తాము, నీకు సింగిల్ విండో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తాము. దీనివల్ల నువ్వు టెస్లా అనబడే ఈ కార్ను మేక్ ఇన్ ఇండియా చెయ్యొచ్చు. మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఉంటే నీకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఇండియా వైపు నుంచి ఉంటుందని చెప్పి చాలా పెద్ద ఆఫర్. కానీ మీకు టెస్లా యొక్క ప్రాబ్లం ఏమిటి అంటే చైనాలోనే వీళ్ళు కార్లు తయారు చేస్తారు. చైనాలో తయారు చేసి ఇండియాలోకి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాము, ఈ పర్మిషన్ ఇవ్వండి అంటే షోరూమ్స్ పెడతారు, మీకు ఇంపోర్టెడ్ కార్స్. మనకేంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పి ఒక చాలా పెద్ద స్కీమ్ ఉంది. సో దీని ప్రకారం మన ప్రొడక్షన్ లింక్, ఇండియాలో నువ్వు ప్రొడక్షన్ చేయాలి, ఇండియాలో ప్రొడక్షన్ చేస్తే నీకు కావలసిన ఇన్సెంటివ్స్ మేము ఇస్తాము అంటే శాంసంగ్ అనండి, యాపిల్ అనండి, దిగ్గజ సంస్థలు ఇండియాలోకి వచ్చి వీళ్ళు వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ అనేది పెడుతున్నారు. కానీ ఈలాన్ మస్క్ మాత్రము ఇన్నేళ్ల పాటు నో అంటే నో. బెంగళూరులో ఆల్మోస్ట్ వీళ్ళు షోరూమ్ కూడా పెట్టడానికి సిద్ధపడిపోయారు. టాటాస్తో కలిసి మేము ఇలాగ మార్కెటింగ్ చేసుకుంటాము, డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటామని చెప్పి కూడా మాట్లాడారు. కానీ ఇండియాలోనే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అంటే కుదరదంటే కుదరదు అని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మీరు గమనించారనుకోండి, అప్పటికి ఈలాన్ మస్క్ ట్విట్టర్ని కొనలేదండి. అప్పుడు మహారాష్ట్రకు సంబంధించిన ఈ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ జయంత్ పటేల్ అంటారు. సో ఈయన ఈలాన్ మస్క్ ట్వీట్ పెట్టాడు, మహారాష్ట్ర ఒక ఎమర్జింగ్ స్టేట్, చాలా డెవలప్డ్ రాష్ట్రము ఇండియాలో, మీరు ఇక్కడికి రండి, మహారాష్ట్రకు రండి, మేము మీకు కావలసిన ఫెసిలిటీస్ ఇస్తామని మహారాష్ట్ర వైపు. అలాగే తెలంగాణ యొక్క ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్ మీకు కేటీఆర్ గారు, ఈయన కూడా ఈలాన్ మస్క్, హాయ్ ఈలాన్, నువ్వు హైదరాబాద్కి రా, ఇక్కడ ఫెసిలిటీస్ పెట్టు, నీకేం కావాలో చెప్పు, మేము చేసి పెడతామని చెప్పి తెలంగాణ వైపు నుంచి కూడా ఈలాన్ మస్క్కి ఒక ట్వీట్ వెళ్ళింది. అలాగే మీకు వెస్ట్ బెంగాల్ అంటే ఏంటి, బెంగాల్ మీన్స్ బిజినెస్ అని చెప్పి వాళ్ళు ఇలాగ నవజోత్ సింగ్ సిద్ధు గారు పంజాబ్ వైపు నుంచి వీళ్ళందరూ కూడా ఈలాన్ మస్క్ని ఇండియాలోకి వచ్చి నువ్వు ఇలాగ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టు, మేము సహకారం అందిస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇతను ఒకే ఒక ట్వీట్ పెట్టాడు. ఈలాన్ మస్క్ సింపుల్గా తేల్చాడు, ఏంటంటే నాకు కూడా ఇండియాకు వచ్చి వ్యాపారం చెయ్యాలని ఉంది, కానీ ఇండియన్ గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్న ఈ ఛాలెంజెస్ను ఎలా ఎదుర్కోవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఏమిటి ఛాలెంజెస్? మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మేము ఎవరికైనా కూడా చెప్తున్నా కదా, ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా మేము ఒక రూల్ పెట్టుకున్నాం, అంటే ప్రతి ఒక్క ప్రొడక్షన్ యూనిట్ కూడా ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే మీరు ప్రొడక్షన్ చేయాలి, ఇక్కడి నుంచి మీరు ఎవరికైనా కూడా ఎక్స్పోర్ట్స్ చేసుకోండి, మాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ నీ ఫ్యాక్టరీ ఇండియాలో ఉండాలి అని చెప్పి మనం క్లియర్గా చెప్పాము. వాడు కుదరదు అన్నాడు, చైనాలోనే తయారు చేస్తామన్నాడు. అప్పుడేమవుతుంది, ఇంపోర్ట్ డ్యూటీ ఉంది చూసారా, 100% కూడా ఉండవచ్చు. 35 లక్షలకు పైగా మీరు ఏ వస్తువునైనా, ఏ కార్నైనా ఇండియాలో తీసుకువచ్చి అమ్ముతాను అంటే 100% ఇంపోర్ట్ డ్యూటీ అనేది పడుతుందండి.
టెస్లా కార్స్ బేసిక్ మోడల్ చూసారనుకోండి 35 lakhs అండ్ అబోనే ఉంటుంది. అలాంటిది ఒక 3 కోట్ల రూపాయల కార్ వాడు అమ్ముతున్నాడు అనుకోండి, లిటరల్గా 3 కోట్ల రూపాయలు ఇంపోర్ట్ డ్యూటీ పడింది అనుకోండి, ఎవరు కొనరు కదా. ఎవరో సరదా పడి ఒకళ్ళిద్దరు కొనొచ్చు కానీ ఇండియా మార్కెట్ యాక్సెప్ట్ చెయ్యదు. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి అంటే నా రూల్స్ ప్రకారం మీరు రండి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్కి ఛాలెంజ్ చేశాడు. కుదరదంటే కుదరదని చెప్పి మనం చెప్పేశాం. ఫైనల్గా నిన్నటికి నిన్న ఏమైందంటే ఈ టెస్లా గ్రూప్కి సంబంధించిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఇండియా వచ్చి ఇండియన్ అఫీషియల్స్తో కలిసి మాట్లాడి, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్యాక్స్ రిబేట్ అని అన్నాను చూసారా, ఆ ట్యాక్స్ రిబేట్ గురించి వాళ్ళు ఏమీ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, గీగా ఫ్యాక్టరీ అంటారు, టెక్సాస్లో ఉంటుంది. మీకు చాలా చాలా పెద్ద ఫ్యాక్టరీ. అలాంటి ఒక ఫ్యాక్టరీని ఇండియాలో పెడతాము, చాలా హ్యూజ్ అండి. మీకు ఒక్కసారి గీగా ఫ్యాక్టరీ ఇండియాలోకి వస్తే మీకు వేలలో మీకు ఉద్యోగ అవకాశాలు, మీకు ఇండియా యొక్క రూపురేఖలే మారిపోతాయి. అయినా కూడా మా టర్మ్స్లోనే నువ్వు వర్క్ చేయాలి. మరి మెర్సిడీస్ బెన్స్ వాళ్ళు ఇండియాలో ప్రొడక్షన్ యూనిట్ పెట్టారు కదా, BMW వాళ్ళు కూడా ఇండియాలోనే కార్లు తయారు చేస్తున్నారు కదా, మరి నీకేంటి? టెస్లా అంటే ఏంటి? వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారు? 100 సంవత్సరాల నుంచి మీకు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నారు. నువ్వు మొన్న వచ్చి మీకు ఇండియన్ గవర్నమెంట్ని బెదిరించాలంటే ఇక్కడ ఎవరు బెదిరిపోతారు? నో అని చెప్పారు. సో ఇవాళ దారిలోకి వచ్చాడు. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి మొన్నటి వరకు నో 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 అంటున్నవాడు, ఫ్రెండ్స్ చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఏప్రిల్ 2023 ఇవాళ ఈలాన్ మస్క్ మీకు ట్విట్టర్ అనబడే సంస్థకు అధినేత, ఇతనే యజమాని. ఏప్రిల్ 2023 నుంచి ఇతను నరేంద్ర మోదీని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఏంటి? పోయిన నెల సడన్గా ఈ మార్పు. ఇంతవరకు నరేంద్ర మోదీ ట్వీట్స్ను అసలు పట్టించుకోని వ్యక్తి ఏప్రిల్ నుంచి మీకు చాలా చాలా సీరియస్గా నరేంద్ర మోదీ ట్వీట్స్ని ఫాలో అవుతున్నాడు. ఏమిటి? ఎందులో ఈ మార్పు వచ్చింది? మొన్న ఎవరో పెట్టారు, ఏమండి భారతదేశం యొక్క ఆహారము అద్భుతము అని పెడితే నిజమే నేను కూడా ఇండియన్ ఫుడ్ని ఆస్వాదిస్తానని అంత ప్రో ఇండియన్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ సడన్గా ఈలాన్ మస్క్లో వచ్చిన ఈ మార్పు ఏమిటి? మీరు గమనించారనుకోండి, ఏప్రిల్లో మీకు మోదీని ఫాలో అయ్యాడు, ఇండియా ఫుడ్ చాలా బాగుంటుంది, ఇండియన్స్ చాలా మంచి వాళ్ళని మాట్లాడిన వాడు ఇవాళ ఈ టెస్లా సంస్థకు చెందిన ఉన్నత అధికారులు ఇండియాలో ఉన్నారంటే అర్థం ఏంటి? మనము ఒక చాలా పెద్ద చిప్పుని తీసుకువెళ్ళి ఈలాన్ మస్క్ బ్రెయిన్లో పెట్టాము. ఏంటండి ఈ చిప్? ఎందువల్ల సడన్గా మనము చెప్తున్నట్టు రిమోట్ కంట్రోల్లో ఆపరేట్ చేస్తున్నట్టు ఈలాన్ మస్క్ మన మాట వింటున్నాడు అంటే ఏమీ లేదండి. 5.9 మిలియన్ టన్నుల లిథియం. ఈలాన్ మస్క్ యొక్క మేజర్ ప్రాబ్లం ఏమిటండి? చైనాలో ఎందుకు ప్రొడక్షన్ చేస్తాడు? ఈ లిథియం బ్యాటరీస్ కోసరమే. వరల్డ్లో హైయెస్ట్ లిథియం బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేసే కంట్రీ చైనా. సో ఇలాగా లిథియం బ్యాటరీస్ అనేది మీకు కార్లో హార్ట్ లాంటిది. అలాంటిది చైనాలో ఇంత చవకగా మీకు లిథియం బ్యాటరీస్ దొరుకుతున్నప్పుడు చచ్చినట్టు ఈలాన్ మస్క్ అక్కడికి వెళ్ళే ఈ కార్ల తయారీ అనేది చేయడం మొదలుపెట్టాడు. ఇవాళ మన దేశంలోనే జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఈ చీనబ్ రివర్ దగ్గర 5.9 మిలియన్ టన్నుల లిథియం దొరికేటప్పటికి ఇవాళ ఈ క్రూడ్ని మనము రిఫైన్ చేయడానికి మన దగ్గర ఫెసిలిటీస్ లేవండి. ఇండియాలో ఫెసిలిటీ ఎవరు నమ్మరు, కానీ ఇదే వాస్తవము. ఇండియాలో ప్యూర్ లిథియం అనేది మనం తయారు చేయలేం. కాబట్టి మళ్ళీ చైనా వాడే వస్తాడు ఆప్షన్లో. చైనా వాడికి ఇవ్వడం మనకి ఇష్టం లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఎవరు అంటే అమెరికా. సో అమెరికాకు సంబంధించిన సంస్థలు వచ్చి ఈ లిథియం ఆప్షన్లో వాళ్ళు పాలు పంచుకుంటారు. ఒకవేళ వాళ్ళే గెలిచేంటే వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. మరి ఈలాన్ మస్క్ కూడా అమెరికాకు చెందిన వ్యక్తే కాబట్టి వాళ్ళతో టైఅప్ అయిపోతాడు. ఇండియాలోనే లిథియం బ్యాటరీస్ తయారు చేస్తాడు. ఇలాగ టెస్లా కార్లకు సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్ ఇండియాలోనే మొదలు పెడతాడు. చూడండి, ఈ లిథియం దొరకడంతోనే ఈలాన్ మస్క్ యొక్క ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి అనేది ఇందులో ఉన్న ఆ చిప్ వ్యవహారం ఏంటంటే లిథియం. సో ఇది నాకు అర్థమైన వ్యవహారం. ఎందుకు సడన్గా ఇండియాకు వచ్చి ఎస్ మీరు ఎలా చెప్తే అలాగే మేము వింటామని చెప్పి మన దారిలోకి ఎందుకు వచ్చాడంటే ఇదే రీజన్ అండి. కాబట్టి ఈలాన్ మస్క్కి మనము పెట్టిన ఈ చిప్ ఎలా పనిచేసిందో చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.